వెల్కమ్ టు ఏటీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి ఫస్ట్ సెమ్ ఎంసీఏ ఓఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాము. మీకు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ జావా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే ద వీడియో ఈస్ ఆల్రెడీ అప్లోడెడ్, యూ కెన్ గో అండ్ సీ. ఇప్పుడు దాకా నా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి ఎంతమందికి వీలవుతే అన్ని మందికి షేర్ అయితే చేయండి. ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. మా దగ్గర ఆపరేటింగ్ సిస్టమ్స్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ అనేది అవైలబుల్గా ఉంది. 7 యూనిట్స్ జస్ట్ ఫర్ 49 రూపీస్. కొన్ని మందికి కొన్ని యూనిట్స్ టాపిక్సే కావాలి, అలాంటి వాళ్ళకి 1 యూనిట్ ఇస్ ఫర్ 9 రూపీస్. ఈ నోట్స్ మనం ఎందుకు కొనుక్కోవాలి అంటే ఇట్ ఈస్ రిటర్న్ ఫర్ మాస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. ప్రతి దీనికి డయాగ్రామ్స్ అనేది ఉంది. అండ్ మీకు కనుక కావాలనుకుంటే నాకు మెయిల్ చేయండి, లేకపోతే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ బై ద వే ఒక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టబోతున్నాను. అది కూడా ఇట్స్ ఫర్ ఫ్రీ, సో యూ కెన్ యూటిలైజ్ ఇట్. కొనుక్కోలేని వాళ్ళ కోసం పెట్టాను అది. సో గోయింగ్ టు ది వీడియో. ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ టు ఆపరేటింగ్ సిస్టమ్స్. దీంట్లో వచ్చేసరికి మనకి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అండ్ సిక్స్త్ క్వశ్చన్. సెవెంత్ కూడా కొంచెం ఇంపార్టెంట్. 5 క్వశ్చన్స్ అనేది చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి డిస్క్రైబ్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఓఎస్, ఆల్సో ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ బై ఓఎస్ విత్ దేర్ క్యారెక్టరిస్టిక్స్. అప్పుడప్పుడు మీకు ఓఎస్ గోల్స్ అని కూడా అడగొచ్చు, కాబట్టి ఓఎస్ గోల్స్ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీ డిగ్రీలో చాలాసార్లు చదివే ఉంటారు. టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ క్వశ్చన్కి మనం ప్రతి దీనికి డయాగ్రామ్స్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ ప్రతి దీనికి వీలైతే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ 1 or 2 పాయింట్స్ అయితే రాయండి. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ అన్ ఓఎస్ స్ట్రక్చర్, డిస్కస్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఏ సిస్టమ్ కాల్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా సిస్టమ్ కాల్ పైనే, హౌ డస్ ఇట్ వర్క్ అండ్ వై డూ వీ రిక్వైర్ సిస్టమ్ కాల్ ఇన్ అన్ ఓఎస్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ వర్చువల్ మిషన్, హౌ డస్ ఇట్ వర్క్స్, టైప్స్ ఆఫ్ వర్చువల్ మిషన్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్. ఇది కూడా పీవైక్యూ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఏయూ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో మెన్షన్ చేశారు. అండ్ ఏయూ మిడ్ పేపర్ని కూడా అనాలిసిస్ చేసి ఈ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేశాను. జస్ట్ ఫర్ లైట్గా అయితే ప్రిపేర్ అయితే చేయలేదు. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓఎస్ ఇంప్లిమెంటేషన్ అండ్ డిజైన్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఇట్. ఓకే, దీంట్లో మీరు ఇంపార్టెంట్ 1, 2, 4, 5 కాదు 6 and 7 ఈ 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చదివిన తర్వాత మిగతా క్వశ్చన్స్కి అయితే వెళ్ళండి. సెకండ్ యూనిట్ వచ్చేసరికి ప్రాసెస్ మేనేజ్మెంట్. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఆన్ షెడ్యూలింగ్, సిపియూ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్. సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రాసెస్ ఆన్ ఓఎస్ వ్యూ పాయింట్ విత్ ఏ నీట్ డయాగ్రామ్, ఆల్సో ఎక్స్ప్లెయిన్ ప్రాసెస్ స్టేట్స్ విత్ డయాగ్రామ్. అక్కడ పర్టికులర్గా డయాగ్రామ్ అనేది మెన్షన్ చేసినా చేయకపోయినా మీరు డయాగ్రామ్ అనేసరికి వెయ్యాలి. ప్రాసెస్ స్టేట్స్లో ఉంటుంది కదా, ఆ డయాగ్రామ్ ఒకటి వేసి తీరాలి. అండ్ డిస్కస్ ది టైప్స్. ఆపరేషన్ ఆన్ ప్రాసెస్ పైన టైప్స్ ఉంటాయి కదా, ప్రాసెస్ క్రియేషన్, ప్రాసెస్ ప్రియంప్షన్, ప్రాసెస్ టర్మినేషన్, ప్రాసెస్ బ్లాకింగ్. దీంట్లో ప్రాసెస్ టర్మినేషన్ అండ్ ప్రాసెస్ బ్లాకింగ్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ కోఆపరేటింగ్ ప్రాసెస్ అండ్ అడ్వాంటేజెస్, ఎక్స్ప్లెయిన్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అండ్ ఇట్స్ టైప్స్. ఐపీసీ ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి, డిఫైన్ థ్రెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అండ్ డిస్కస్ అబౌట్ థ్రెడ్. మోడల్స్ అయినా మోడ్స్ అయినా ఇవ్వచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్ ఏయూలో ఇచ్చారు, డీటెయిల్ నోట్ ఆన్ థ్రెడ్ షెడ్యూలింగ్. సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ప్రాసెస్ షెడ్యూలింగ్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రియంప్షన్ అండ్ నాన్ ప్రియంప్షన్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్. ఓకే, సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. దీన్ని మీకు 2 వేస్లో అడగచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ షార్ట్ ఎస్టీఎస్, ఎంటీఎస్, ఎల్టీఎస్. ఎస్టీఎస్ అంటే షార్ట్ టర్మ్ షెడ్యూలర్స్, మీడియం అండ్ లాంగ్ టర్మ్. ఈ 3 అనేది ఉంటుంది. చిన్న డయాగ్రామ్ కూడా, చిన్న బ్లాక్ రెడీ అలా ఉంటాయి కదా, న్యూ రెడీ రన్నింగ్, చిన్న డయాగ్రామ్ అనేది గీయండి. దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ షెడ్యూలర్స్ అని ఒకటే, అదే అక్కడ చదివితే ఇక్కడ అదే రాస్తారు. ఎయిత్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిపియూ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ అండ్ క్రైటీరియా ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సిపియూ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నైన్త్ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మీరు చూసుకొని వెళ్ళండి మల్టీ ప్రాసెసర్ టైప్స్ గురించి అండ్ ఎలా వర్క్ అవుద్దని. అండ్ సమ్స్ ఆన్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్. కొన్ని ఇయర్స్లో ఆంధ్ర యూనివర్సిటీలో మిడ్లో అయినా సెమిస్టర్ ఎగ్జామ్స్లో అయినా ప్రాబ్లమ్స్ అనేది కామన్గా అడుగుతారు ప్రాసెస్ మేనేజ్మెంట్ గురించి. దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ మోడల్ పేపర్లో అయితే ఉంది, దానికని కొంచెం ఇంపార్టెంట్ అని ఇచ్చాను. అండ్ ప్రాక్టీస్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, షార్టెస్ట్ జాబ్
ఫస్ట్ ప్రయారిటీ షెడ్యూలింగ్ ఇన్ ప్రియంషన్ అండ్ నాన్ ప్రియంషన్. దీనికి క్వశ్చన్స్ ఎలాగైనా అడుగుతాడు కాబట్టి ఈ మోడల్స్ అవన్నీ మా నోట్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఆ నోట్స్ మీకు కావాలంటే నాకు మెయిల్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది కదా, దానికి మెసేజ్ చేసిన పేమెంట్ అయిన వెంటనే మీకు నోట్స్ అనేది ఇచ్చేస్తాము. అండ్ సమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్లో 7 మార్క్స్కి అడుగుతాడు. ఏ అండ్ బి అడుగుతారు కదా, 7 మార్క్స్. కొన్ని లాంగ్ క్వశ్చన్స్ ఇస్తారు. లైక్ క్వాంటమ్ నెంబర్ కొంచెం తక్కువ ఇస్తే సమ్ అనేది లెందీగా వెళ్ళిపోద్ది. అలాంటి క్వశ్చన్స్కి డైరెక్ట్ 15 మార్క్స్ 14 మార్క్స్కి కూడా అయిపోద్ది ఒక ఫుల్ లాంగ్. సో అడ్వాంటేజెస్ కూడా ఉంది, చాలా ఈజీగానే ఉంటుంది సమ్స్. యూనిట్ 3 ప్రాసెస్ సింక్రొనైజేషన్. దీంట్లో 8 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాట్ ఈస్ క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్, డిస్కస్ ద సొల్యూషన్ ఆర్ రిక్వైర్మెంట్స్ టు బి సాల్వ్. క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మీకు డ్రైవ్స్లో కూడా చాలా వరకు అడుగుతారు. సెకండ్ క్వశ్చన్, డిఫైన్ సెమాఫోర్ అండ్ ఇట్స్ టైప్స్, ఆపరేషన్ పర్ఫార్మ్డ్ ఆన్ సెమాఫోర్. ఇది కూడా సెమాఫోర్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ హౌ సెమాఫోర్ ప్రొవైడెడ్ సొల్యూషన్ టు సిఎస్పి క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్. ఇది పీవైక్యూలో కొంచెం ట్రిక్కీ క్వశ్చనే అడిగాడు ఏయూలో, కాబట్టి ఇది కూడా చదువుకొని వెళ్ళండి. ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు మనకి అప్పుడప్పుడు ఏయూలో. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్. ఇక్కడ చిన్న నంబర్ మిస్టేక్ అయితే జరిగింది, సో డోంట్ కేర్. ఏ వచ్చేసరికి ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం పైన, బి వచ్చేసి రీడర్ ప్రాబ్లం, 3 డైనింగ్ ఫిలాసఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి కూడా చాలాసార్లు అడుగుతాడు. సో డి అనేది బౌండెడ్ బఫర్ ప్రాబ్లం. మీరు ఏదైనా స్కిప్ చేయొచ్చు అంటే రీడర్ ప్రాబ్లం అండ్ బౌండెడ్ బఫర్ ప్రాబ్లం అయితే స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫిఫ్త్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ క్రిటికల్ సెక్షన్ అండ్ క్రిటికల్ రీజియన్, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూచువల్ ఎక్స్క్లూషన్ ఇన్ క్రిటికల్ రీజియన్. ఇది కూడా మ్యూచువల్ ఎక్స్క్లూషన్ గురించి చాలాసార్లు అడుగుతాడు అండ్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ డస్ పీటర్సన్స్ ఆల్గోరిథమ్ సాల్వ్ ది క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్ ఫర్ 2 ప్రాసెసర్స్. ఇది కూడా ట్రిక్కీ క్వశ్చన్ అడిగాడు ఏయూలో. కొంచెం పేపర్ టఫ్గా ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అనేది కూడా అడుగుతారు. మనం కాన్సెప్ట్ వైజ్గా ప్రిపేర్ అయ్యి చూసుకోవడం బెస్ట్. సెవెంత్ క్వశ్చన్ మానిటర్స్ పైన అడిగారు అండ్ హౌ ఇట్ ప్రొవైడ్ సింక్రొనైజేషన్ ఫర్ 2 ప్రాసెసర్స్. ఈ 3 క్వశ్చన్స్ కూడా ఏయూ పీవైక్యూస్ నుంచి పిక్ చేసుకున్నాను. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ హౌ మానిటర్స్ కెన్ సాల్వ్ టు ద ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్. ఇది కూడా ట్రిక్కీ క్వశ్చన్. దీని నోట్స్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ నైన్త్ వన్, ఇది కూడా కొంచెం ట్రిక్కీగానే అడిగాడు. వాట్ ఈజ్ మెసేజ్ పాసింగ్, ఎక్స్ప్లెయిన్ ది డిజైన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెసేజ్ సిస్టమ్ ఫర్ ఐపీసీ అండ్ సింక్రొనైజేషన్. సో దట్స్ ఆల్. ఈ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 1, 2, 3, 4 డెడ్లాక్ గురించి అయితే ఈ 4 యూనిట్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి చదువుకొని వెళ్ళండి. 4 యూనిట్స్లో ప్రతి యూనిట్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. ఒక లాంగ్ ఆన్సర్ కన్నా ఎక్కువ క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి చూసుకొని వెళ్ళండి. ఫోర్త్ క్వశ్చన్, డెడ్లాక్. ఇది చాలా ఈజీ టాపిక్, ఎందుకంటే మీరు ఈజీగానే ఉంటుంది. డయాగ్రామ్స్ ఎక్కువ కూడా ఉంటుంది, కొన్ని డయాగ్రామ్సే ఉంటుంది. అండ్ డెడ్లాక్ కూడా ఓన్లీ 5 క్వశ్చన్సే ఇచ్చాను కదా, ఆ 5 క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళిపోయినా చాలు, మీకు పక్కా ఒక క్వశ్చన్ అనేది ఇచ్చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెడ్లాక్ అండ్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ డెడ్లాక్ ఇన్ ఓఎస్. ఓకే. సెకండ్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ డెడ్లాక్ అండ్ స్టార్వేషన్. ఇది మీకు షార్ట్ ఆన్సర్స్లో కూడా అడుగుతారు. షార్ట్ ఆన్సర్స్ కూడా కవర్ అయ్యేలాగే నేను క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేశాను. రైట్ ఏ డీటెయిల్డ్ నోట్ ఆన్ డెడ్లాక్ క్యారెక్టరైజేషన్. ఓకే. అండ్ థర్డ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ డౌన్ ది మెథడ్స్ ఫర్ హ్యాండిలింగ్ డెడ్లాక్. దీంట్లో 4 మెథడ్స్ ఉంటుంది కదా, డెడ్లాక్ ప్రివెన్షన్, అవాయిడెన్స్ అని, డిటెక్షన్ అని, రికవరీ అని. ఈ సపరేట్ కూడా అడుగుతాడు ఒకేసారి 10 ఎస్ఏలో. దానికి కూడా బాగా ఇన్డెప్త్గా ప్రిపేర్ అయ్యండి. రైట్ అండ్ ఆల్గరిథమ్స్ని కొన్ని రాయమంటారు. దీంట్లో ఆస్ట్రిచ్ ఆల్గరిథం ఒక్కటే ఇంపార్టెంట్, మీకు మిగతా 2 చదువుకోవాలన్నా చదువుకోండి, నో ప్రాబ్లం. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ బ్యాంకర్స్ ఆల్గరిథం విత్ ఎగ్జాంపుల్. సో చెప్పాను కదా, ఇది కూడా డెడ్లాక్ మెథడ్స్లో ఒకదానికి, హ్యాండ్లింగ్ మెథడ్స్ కింద ఒకదాని కింద వస్తుంది. డెడ్లాక్ అవాయిడెన్స్ కింద ఈ బ్యాంకర్స్ ఆల్గరిథం వస్తుంది. ఈ ఆల్గరిథం డైరెక్ట్గా అయితే అడిగేశారు, ఈజీ ఆల్గరిథమే, చూసుకొని వెళ్ళండి. ఫిఫ్త్ నోట్ వచ్చేసరికి మెమరీ మేనేజ్మెంట్, డిఫరెన్స్ బిట్వీన్ లాజికల్ అడ్రస్ అండ్ ఫిజికల్ అడ్రస్. అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్. సెకండ్ వన్, ఎలాబరేట్ వర్కింగ్ ఆఫ్ స్వాపింగ్ టెక్నిక్స్ ఇన్ ఓఎస్. స్వాపింగ్ నీడ్, అక్కడ మేడ్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, అండ్ ఇట్స్ టెక్నిక్స్. ఓకే. ఎక్స్ప్లెయిన్ టెక్నిక్స్ ఆఫ్ కాంటిగ్యువస్ మెమరీ అలొకేషన్ అండ్ ఇట్స్ టైప్స్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఫోర్త్ క్వశ్చన్, రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ ఫ్రేగ్మెంటేషన్ అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇంటర్నల్ ఫ్రేగ్మెంటేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్రేగ్మెంటేషన్. ఇది పీవైక్యూ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ సెగ్మెంటేషన్ అండ్ స్వాపింగ్, రైట్ ది ఫాలోయింగ్. ఏ వచ్చేసరికి బేసిక్ మెథడ్ సెగ్మెంటేషన్, బి హార్డ్వేర్ సెగ్మెంటేషన్. ఈ 2 సెగ్మెంటేషన్స్లో టైప్స్ కాబట్టి ఈ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ అనేది కవర్ అయిపోయి.
సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ వర్చువల్ మెమరీ ఇన్ ఓఎస్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ డస్ వర్చువల్ మెమరీ వర్క్. ఓకే, సెవెంత్ క్వశ్చన్ ఇంపార్టెంట్. సెవెంత్, ఎయిత్, నైన్త్ క్వశ్చన్ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. డిమాండ్ పేజింగ్ ఏంటని, హౌ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డిమాండ్ పేజింగ్ ఎక్స్ప్లెయిన్. వాట్ ఈస్ పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్. సో ఇక్కడ నేను చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పేజ్ రీప్లేసింగ్ ఆల్గరిథమ్స్లో మీకు ప్రోగ్రామ్ అనేది రాయాల్సిన లేదు. మీరు జస్ట్ దాని థియరీ పార్ట్ కొంచెం బ్రీఫ్గా చేసి రాసినా మీకు మార్క్స్ అనేది పడిపోతాయి. ఇది కొంచెం క్వశ్చన్ పేపర్ టఫ్గా ఇవ్వాల్సినప్పుడే అడుగుతాడు, ఫిఫో కానీ ఆప్టిమల్, లిఫో, ఎల్ఆర్యు. నైన్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ట్రాషింగ్ అండ్ కాజెస్ ఆఫ్ ఇట్, మెథడ్స్ టు ప్రివెంట్. ఏ వచ్చేసరికి వర్కింగ్ సెట్ మోడల్, బి వచ్చేసరికి పేజ్ ఫాల్ట్, ఫ్రీక్వెన్సీ. ఈ 2 మోడల్స్ కూడా చదువుకోండి. ట్రాషింగ్ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యూనిట్ 6 వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్. షార్ట్లో ఫైల్స్ అని పిలుచుకుంటాం. ఇది ఈజియెస్ట్ యూనిట్ ఆఫ్టర్ డెడ్లాక్. సో ఎక్స్ప్లెయిన్ ఫైల్ టైప్స్ కాదు, ఫైల్ టైప్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైల్, ఆల్సో ఎక్స్ప్లెయిన్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ ఫైల్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇది పీవైక్యూ కాబట్టి మీరు ఎలాగో చదువుకుంటారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ యాక్సెస్ మెథడ్స్, ఫైల్ యాక్సెస్ మెథడ్స్. ఏ సీక్వెన్షియల్, బి డైరెక్ట్, సి ఇండెక్స్డ్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డైరెక్టరీస్ ఇన్ ఫైల్, లిస్ట్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే. ఫోర్త్ క్వశ్చన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ డైరెక్టరీ స్ట్రక్చర్. ఇది కూడా టైప్స్ ఆఫ్ డైరెక్టరీ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఫైల్ ప్రొటెక్షన్ ఇన్ ఓఎస్, ఆల్సో డిస్కస్ అబౌట్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అండ్ ఫైల్ పర్మిషన్. ఇది కొంచెం అన్ఇంపార్టెంట్ కానీ చూసుకొని వెళ్ళండి. సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ అలొకేషన్ మెథడ్స్ విత్ అండ్ నీట్ డయాగ్రామ్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ పీవైక్యూ క్వశ్చన్ కాబట్టి చూసుకుంటారు. దీంట్లో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, సిక్స్త్ వన్ 5 క్విట్ చేసి అన్నీ చదివేయండి. 5 కూడా జనరల్గా చూసుకొని వెళ్ళండి. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ పైన. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్, ఇది కూడా మీరు చదువుకొని వెళ్తారు. దీని టెక్నిక్స్ అనేది అప్పుడప్పుడు అడగడు, కానీ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉన్నప్పుడు ఈ 4 టెక్నిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఎయిత్ క్వశ్చన్ డిస్క్రైబ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డివైస్ డ్రైవర్స్, జస్టిఫై హౌ డివైస్ డ్రైవర్స్ వర్క్. ఇది కూడా పీవైక్యూ క్వశ్చన్ అండ్ డివైస్ డ్రైవర్స్ గురించి చాలా ఈజీగానే ఉంటుంది. సెవెంత్ యూనిట్ మాస్ స్టోరేజ్ స్ట్రక్చర్. దీని నుంచి క్వశ్చన్స్ రావడమే రేర్. ఈ యూనిట్ మీరు ఫుల్గా స్కిప్ చేసినా పర్లేదు, ఒకవేళ వచ్చినా కూడా అంత పెద్ద ఎఫెక్ట్ అయితే పడదు, ఎందుకంటే చిన్న యూనిట్, క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ తక్కువ. ఈ 4 క్వశ్చన్స్ ఉండగా 4 చదువుకుంటే చాలు, 4కి మించి ఏ క్వశ్చన్స్ అయితే అడగరు. ఓకే. అండ్ వీడియో ఎండింగ్కి వచ్చేసేమో. మీకు కనుక ఏదైనా నోట్స్ కావాలంటే నా మెయిల్ అయినా చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కైనా చేయండి. అండ్ ఓఎస్ ఎగ్జామ్ వచ్చేసరికి మీరు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ మీకు కొంచెం కష్టంగా ఉంటే ఫోర్త్ యూనిట్ అండ్ సిక్స్త్ యూనిట్ అనేది చదువుకోండి. ఇవన్నీ ఈజీగా ఉంటుంది పాస్ అవ్వడానికి. మీకు అన్నీ కావాలంటే ఏదో ఈ యూనిట్స్ చదువుకుంటే మీరు పాస్ అనేది అవుతారు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. వీలైతే ఎన్ని మందికి షేర్ చేస్తారో అన్ని మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ.